కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వేలాది మంది కూడా వచ్చి సంఘీభావం తెలుపుతా ఉన్నారు. కాకపోతే కొంతమంది నాయకులు మాత్రం అంటే రైతులు మీ దగ్గర అసలు కూర్చోట్లేదు, రైతులు రావట్లేదు. జంజనం కోటేశ్వరరావు గారు ఆయన సులభ లాభం కోసం చేస్తున్నారని చెప్పి ప్రజల్లో ఒక టాక్ ఉంది. దానికి మీరు వాళ్ళకి కౌంటర్ ఎట్టేస్తారు. స్వార్థప రాజకీయాల కోసం చెప్తారు అంతే తప్పితే మన సిఐ గారు వచ్చి అడిగారు, స్వయంగా అడిగినా కూడా ఆ మాటే చెప్పారు. మన వచ్చిన రైతు సోదరులందరూ కూడా, రైతు కార్మికులందరూ కూడా మేము స్వచ్ఛందంగా వచ్చాము, మేమేమన్నా డబ్బుల కోసం వచ్చామని డిమాండ్ చేశారు. మేము డబ్బుల కోసం రాదు, మేమేం రాలేదండి. మేము స్వచ్ఛందంగా మా భూములు కాపాడుకోవడానికి, మేము ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం, కూలీలకు కూడా నెలకు 10,000 ఈ కూలీలో రైతులు వచ్చాయని తప్పితే ఏరే కాదని చెప్పి మాట్లాడారు. అవన్నీ జరిగినాయండి. ఈ రోజుకి 200 రోజులు అయింది. ఇంకా ఈ ప్రక్రియ ఎప్పుడు దాకా చేస్తారో అసలు ఏంటి? ప్రభుత్వం నుంచి హామీలు నెరవేరేంత వరకు, స్పష్టమైన హామీ వచ్చేంత వరకు 1 సంవత్సరాలైనా కొనసాగిస్తామని చెప్పి నేను చెప్తాను. ప్రశ్నించారు వారు 3వ తాడుపులో తరఫు నుంచి తీసుకుంటానంటున్నారు. ₹1,00,00,000 కంటే పెంచే ఇస్తున్నాం. వారు అసలు ఎందుకు ఈ పోరాటం చేస్తున్నారు అంటున్నారు. మీరేంటి? అది సీఎం గారు దాదాపు 2 సంవత్సరాల నుంచి చెప్తానే ఉంటున్నారు. ఏ రోజైనా సీఎం గారు స్వయంగా ఇగో ఈ ఊళ్ళో నేను తీసుకున్నా అని చెప్పి ఏనాడైనా చెప్పడం జరిగిందా? ఎవరెవరో వస్తున్నారు. రేపు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఉంటాయో ఉండవో కూడా తెలియదు. ఎవరో వచ్చి చెప్పారనుకోండి, రేపు రైతులు ఎవరిని అడగాలి? స్వయంగా ఫస్ట్లో సీఎం గారు తీసుకున్న ఫస్ట్ పూలింగ్కే ఇంతవరకు 12 ఏళ్ళని డెవలప్ చేసి, రేపు ఒకవేళ నెక్స్ట్ వీళ్ళెవరు రాలేదనుకోండి, ఈ సెకండ్ పూలింగ్ రైతుల పరిస్థితి ఏంటి, రేపు థర్డ్ పూలింగ్ రైతు పరిస్థితి అయినా ఏం చెప్పను ఒకసారి. కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ను పెట్టి రైతులకి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చినట్టుగా మొత్తం పెట్టడం జరిగింది. వాళ్ళు చక్కగా చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు అసలు పోరాటం ఏంది, అసలు ఈ కారణాలు ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. మీరేమంటారు? ప్రతి సాట కూడా న్యాయం జరిగే కాడ మంచి పని చేసేటప్పుడు ఇలాంటి ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. అయితే వీళ్ళు చెప్పుకోవడం ఒకరోజు 400 ఎకరాలు ఇచ్చారు, ఒకరోజు 300 ఎకరాలు ఇచ్చారు, మళ్ళీ ఒకరోజు వచ్చి 1000 ఎకరాలు ఒకరోజు ఇచ్చారని చెప్తా ఉంటారు. ఈ వాస్తవంగా ఈ రైతులైతే మాత్రం ఇవ్వలేదు. ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిమనండి, రైతులు ఇచ్చారని చెప్పి. ఈ లేదు అంటానికి మీ దగ్గర బలమైన కారణాలు ఏదైనా ఉన్నాయా? మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? మా దగ్గర వచ్చే రైతులు చెప్తున్నారు ఇవ్వలేదు, వాళ్ళు ఏదో ఊరికే వచ్చాయని చెప్తున్నారు తప్పితే ఒరిజినల్ పేపర్లు ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదనే చెప్తున్నారు. లోకేష్ గారు 99 పైసలకి ఇస్తా, 90 నా ఇష్టం ఇందా చెప్పాం అదే కదా. ఇప్పుడు ఎలకతోళ్ళు వచ్చి ఏడాది ఉట్టినా నలుపే అల్లారి ముద్దుగా పెరిగిన ఆయన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో రుద్దుదామంటే ఆయనకి ఏం అర్థమైంది చెప్పండి? పాపం ఆయన అమాయకుడు. ఆయన అంటాం కూడా మనం అనుకోకూడదు వాస్తవం. ఓకే.